గే రైట్స్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గే సెక్స్ ను నేరంగా చూడడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను 5 జడ్జీల బెంచ్ కు రిఫర్ చేసింది. దీంతో ఈ అంశంపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. తమ హక్కుల సాధనలో సుప్రీం నిర్ణయం ముందడుగు అని చెబుతున్నారు ఎల్జీబీటీ ఉద్యమకారులు. గే సెక్స్ వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం అసహజ లైంగిక చర్యలను నేరంగా పరిగణిస్తున్నారు. ఈ నేరం కింద జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. అయితే మారిన జీవన విధానంలో స్వలింగ సహజీవనం పెరుగుతోంది. అలాంటి వారి హక్కుల కోసం ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గే సెక్స్ ను నేరంగా చూడాల్సిన అవసరం లేదని కొన్నేళ్ల క్రితం ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని పక్కన పెడుతూ 2013లో సుప్రీంకోర్టు సెక్షన్ 377 చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. ఇందులో మార్పులు చేయాలంటే పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సుప్రీం తీర్పును మళ్లీ పరిశీలించాలని స్వచ్ఛంద సంస్థ నాజ్ పిటిషన్ వేసింది. దీంతో పాటు మరో 7 క్యూరేటివ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నింటినీ కలిపి చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని 3 జడ్జీల బెంచ్ విచారించింది. 4 నిమిషాల పాటు వాదనల తర్వాత పిటిషన్లను విచారించాలా వద్దా అన్నది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. సెక్షన్ 377 పై చర్చ జరగాలని బెంచ్ అభిప్రాయపడింది. 1861 నాటి ఐపీసీలోని సెక్షన్ ను ఇప్పటికీ అమలు చేయటంపైన చర్చ జరగాలని చెప్పింది. Well, the Supreme Court decided the matter be referred to the 5 judges bench because it considers there are constitutional questions involved. And therefore they thought it is fit and proper that it should be referred to the constitutional bench. గే సెక్స్ పై నిషేధం ఉండాలా వద్దా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. దేశంలో 25 లక్షల మంది ఎల్జీబీటీ కేటగిరీలో ఉన్నట్టు అంచనా. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్లను ఎల్జీబీటీ అని పిలుస్తున్నారు. మా హక్కులను కాపాడాలని వీరంతా ఉద్యమిస్తున్నారు. है कि चीफ जस्टिस ने माना है कि जो 377 का मुद्दा है वो एक संवैधानिक मुद्दा है. उसकी जो मूल है 5 जजों के बेंच के सामने उसकी चर्चा होनी चाहिए. और जो ये मुद्दा है वो किसी एक अल्पसंख्यक ग्रुप का मुद्दा नहीं है. ये मुद्दा है मौलिक अधिकारों का, मूल अधिकारों का. तो इस विषय को जिस तरह की इंपॉर्टेंस हम देना चाहते थे आज कोर्ट ने दी है. But I think we need to understand that times are changing. The way young people are thinking is very different. It is an issue of rights. It's not, we're not asking for something, we're not asking for the moon. We're just saying that please don't deny the rights of millions of citizens of this country. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత నగ్మా. గే రైట్స్ కు కాంగ్రెస్ మద్దతుంటుందన్నారు. अगर कानून सोचना चाहता है, रीथिंक करना चाहता है, रिफर करना चाहता है तो ये अच्छी बात है. उनके लिए एक कम्युनिटी के लिए, एक समुदाय के लिए जो कई लोग ऐसे हैं जो उनमें से जो उनका दोष नहीं है कि वो ऐसे क्यों हैं. దేశంలో పలు రాజకీయ పార్టీలు గతంలోనే గే రైట్స్ కు మద్దతు తెలిపాయి. సెక్షన్ 377 పై చర్చకు మళ్లీ అవకాశం ఇస్తూ బెంచ్ నిర్ణయం తీసుకోవటం సానుకూల పరిణామం అంటున్నారు గే రైట్స్ ఉద్యమకారులు.